ప్రభుత్వానికి అంతర్గతంగా సీనియర్ నేతల నుంచి అసంతృప్తి ఎదురవుతుంది. మొన్నటి వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి అలజడి సృష్టించగా సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ రాజకీయ వేడి చిల్లారకు ముందే వనపర్తికి చెందిన సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సొంత పార్టీ నేతల వ్యవహార శైలిపై సంచలన వ్యాఖ్యలు చేసి ప్రకంపనలు సృష్టించారు. వరుసగా సీనియర్ నేతలు అసంతృప్తిని వెళ్లగక్కడం పార్టీకి తలనొప్పిగా మారిందా? తాను మరో జీవన్ రెడ్డిగా మారాల్సి వస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ల అందరిది ఉమ్మడి ఆవేదనగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన సీనియర్ నాయకులకు అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే చర్చ నడుస్తుంది. ఇప్పుడు తమకు కనీస గౌరవం దక్కడం లేదని పలువురు సీనియర్స్ లోపల రగిలిపోతున్నారు. నేతల్లో ఉన్న అంతర్గత అసంతృప్తిని చల్లార్చడంలో రాష్ట్ర నాయకత్వం విఫలం అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీపీసీసీలో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులు అవమానాలకు గురవుతున్నారా? కొండ సుస్మిత పచ్చ కాంగ్రెస్ అని అన్నది రేవంత్ నేనా? ఆ మాటకొస్తే కొండ దంపతులు ఎన్ని పార్టీలు మారారు? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా కొలీగ్ వంశీ అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి. ఓవర్ టు యు వంశీ. శివాని, మీరు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా ఈ అసమ్మతి కొనసాగుతుంది. అంటే ఈ రోజు కాదు, రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత టీపీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా ఈ అసమ్మతి కొనసాగుతుందనే చెప్పాలి. ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావటం, అంటే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావటం, అధికారంలో భాగస్వామిని చేయటం, అప్పుడు సీనియర్లందరినీ కలుపుకొని పోతా అని రేవంత్ చెప్పటం, వాళ్ళ ఇళ్లకు వెళ్ళి కూడా వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం అప్పట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పటి సీనియర్లు, అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ జెండానే దశాబ్దాలుగా మోసినటువంటి సీనియర్లకు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనేది చాలా మంది సీనియర్ల నుంచి వినిపించిన మాట. ఆ మధ్య జీవన్ రెడ్డి కూడా తన ఆవేదనంతా వెళ్ళగక్కారు. అసలు కాంగ్రెస్ వాదులకు కాంగ్రెస్లో చోటే లేకుండా పోయింది, చాలా అవమానాలకు గురిచేశారు, అసలు చెప్పే మాట కూడా వినే పరిస్థితుల్లో లేరు. అసలు కాంగ్రెస్, అదేవిధంగా వచ్చిన కాంగ్రెస్, అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన కాంగ్రెస్కు చాలా తేడా ఉంది. అప్పుడు ఆయన పచ్చ కాంగ్రెస్ అనే పదం వాడలేదు, కానీ రేవంత్ వర్గం అనే మాటలైతే అప్పుడు మాట్లాడారు. ఆ మాటలకు కొనసాగింపుగా ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలను కూడా మనం ఒకసారి విశ్లేషిస్తే, రాజగోపాల్ రెడ్డి కూడా మొన్న మాట్లాడిన మాటలను ఒకసారి చూస్తే, కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, జై తెలంగాణ అనే పదం వాడని వాళ్ళు ఈరోజు ఉన్నత పదవుల్లో ఉన్నారు. వాళ్ళు చేసే చర్యలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు చేసే అవినీతితో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కూడా మసకబారుతోంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పలచనైపోతుంది అని కూడా రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. కొండా సుస్మిత క్లియర్గా మాట్లాడారు. సో చాలా అవమానాలను ఎదుర్కొన్నాం, పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అధికారంలోకి రావటం కోసం మాత్రం మా కుటుంబం కావాల్సి వచ్చింది, మా నాన్న కావాల్సి వచ్చింది, కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అంటే అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలేంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారనేది సుస్మిత ఆవేదన. రకరకాలుగా, అంటే కొంతమంది బయటికి తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతుంటే కాంగ్రెస్లో ఉన్న కొంతమంది నేతలు మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. ఇక చిన్నారెడ్డి కాంగ్రెస్కు సీనియర్ నేత, ఆయన ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేత. టికెట్ విషయంలో ఏం జరిగిందనేది ఆయన బాహాటంగానే చెప్పారు. రేవంత్ మొదట తనకే టికెట్ ఇస్తా అన్నారు, ఆ తర్వాత మాత్రం డబ్బులను చూసి తనకు టికెట్ ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తా అన్నా కల్పించలేదు. నేను వనపర్తిలో ఎంత కీలక నేత అనేది కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకుంటే, కాంగ్రెస్ పార్టీలో కొన్ని నియోజకవర్గాలను ఆయా పార్టీల నాయకులు, ఆయా పార్టీల నాయకుల వారసులు శాసిస్తూ ఉంటారు. నల్గొండ చూసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవ్వచ్చు, అదేవిధంగా రామరెడ్డి వెంకటరెడ్డి అవ్వచ్చు. అట్లా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క నియోజకవర్గాన్ని శాసించగల నాయకులే. వీళ్ళందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు పాత వాళ్లకు అనేది ఒక వర్గం చెప్తున్నమాట. అందులోనూ నిన్న క్లియర్గా సుస్మిత చెప్పారు, అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్. అంటే ఇక్కడ ఒకసారి కొండా దంపతులను కూడా మనం పరిశీలిస్తే, వాళ్ళ రాజకీయ చరిత్రను కూడా మనం గమనిస్తే, వాళ్ళు అన్ని పార్టీల నుంచి తిరిగి మరలా కాంగ్రెస్ గూటికి చేరిన నేతలే. కాంగ్రెస్ పార్టీలోకి వారిని ఆహ్వానించిన సందర్భమే. అయినప్పటికీ ఆమె రేవంత్ వర్గం అనేది పచ్చ కాంగ్రెస్, అచ్చ కాంగ్రెస్ కు అన్యాయం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆమె మాట్లాడిన మాటలను పక్కన పెడితే
అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది చాలా మంది సీనియర్లకు కూడా తాము చెప్పలేని విషయాన్ని సుస్మిత చెప్పింది అన్నట్టుగా పరిస్థితి అయితే కనిపించింది. రైట్, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ఓవైపు ప్రతిపక్షం నుంచి విమర్శల జడివాన కురుస్తుంది. ఆ విమర్శలను ఎదుర్కొంటూ పాలనను ముందుకు సాగించాల్సిన సమయంలో స్వపక్షంలోనే విమర్శలను ఎదుర్కొంటున్నారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి. ఏం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం? నోటీసులు ఇచ్చి సరిపెట్టుకుంటుందా, లేదు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందా? పార్టీలో ఇకపై ఈ విధంగా ఎవరు నోరెత్తకుండా చర్యలు తీసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, అధికార ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు, టీపీసీసీ సెక్రటరీ మనకు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. కాంబోజ్ గారు, అంటే పార్టీ అంతర్గత విషయం అయినప్పటికీ ప్రతి పార్టీకి కూడా తన నిర్ణయాలు ఉంటాయి. కానీ రేవంత్ వచ్చిన తర్వాత అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనే అంశం కనిపిస్తుంది మొదటి నుంచి కూడా. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూడా రేవంత్ కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతుంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనపడట్లా. ఎలా చూడొచ్చంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ ఐన్యూస్ ప్రేక్షకులకు, మిత్రులందరికీ, ప్యానల్లో ఉన్న మిత్రులకు కూడా. ఇలా మంచి చర్చ పెట్టారు సార్ వంశీ సార్. ఎందుకంటే సమాజం మీద ఐన్యూస్ కు చాలా అవగాహన పెరుగుతుంది రోజు రోజుకు. భారతదేశంలో జర్నలిజం క్షీణిస్తున్న టైంలో ఇలా ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు జరుగుతున్నటువంటి అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, అల్లకల్లోలు అవన్నీ చూసుకుంటే ఇలా తెలంగాణలో ఏం జరుగుతుందంటే అసలు ఇంత చిల్లరగా ఉంటాయి ఆ జాతీయ పార్టీలు అనే అసహించుకునే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అది ఎట్లా ఉందంటే ఇలా రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఏబీపీలో ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు. కాంగ్రెస్ ను తీవ్ర పదజాలంతో తిట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయింది. సరే, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి అయితే అందరూ స్వాగతించారు, సరే చేసుకోవాలి. కానీ ప్రజలకు నష్టం చేసే రీతిలో, ప్రజలు అసహించుకునే రీతిలో ఇలా కొండ దంపతుల విషయం కానీ, ఇలా మందుల సామెల విషయం కానీ, రాజగోపాల్ రెడ్డి విషయం కానీ, ఇలా కడియం శ్రేణి విషయం కానీ, మహబూబ్ నగర్ పోతే అక్కడ విషయం కానీ, ఏ జిల్లాకు పోయినా కాంగ్రెస్ పార్టీ కల్లోలమయ్యే పార్టీ, కథమయ్యే పార్టీ, కనుమరుగయ్యే పార్టీ. ఇలా 1.85 తోని 2023లో వాళ్ళ వల్ల కానీ హామీలు ఇచ్చి ప్రజలకు దగ్గరయ్యే చేసి 1%, 1.5% లో మాకు పడాల్సిన ఓటులను దొంగచాటుగా ప్రజలను మోసగించి ఓటేయించుకొని ఇలా గద్దెనెక్కిరు. సరే, గద్దెనెక్కిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కంటే ఏమైనా మెరుగైన పాలన చేస్తున్నారా, సమాజం కోసం ఏమైనా, దళిత భోజనాల కోసం ఏమైనా ఎక్కువ ఎక్స్పీరియన్స్ తోని, కాంగ్రెస్ పార్టీ అనుభవంతో పరిపాలన చేస్తున్నారు, ఏమైనా కొత్త స్కీములు పెట్టిరు అంటే అప్పులు చేసిరు తప్ప ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం లేదు. అసలు స్కీములు ఇస్తున్నట్టు ఇచ్చి 1-2% ఎవరికి ఏం చేయడం లేదు. ఎంత హింస పెడుతుండే ప్రజలను. ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థుల మీద జీవో తీసుకొచ్చి మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు దొంగచాటుగా రిట్ పిటిషన్ వేయకుండా కౌంటర్. అంటే కాంబోజ్ గారు పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వం ప్రజలు అప్పగించిన బాధ్యతను రేవంత్ సర్కార్ నిర్వర్తించట్లేదని చెప్పదలుచుకున్నారా? నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే గత 30-40 ఏళ్ళ చరిత్ర చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకొక 2-3 నెలల్లో ఈ కుమ్ములాటలంతా పరిశీలిస్తున్నారు. నాకు తెలిసి, అంటే నాకున్న సమాజం ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం, నాకున్న సమాచారం ప్రకారం డిసెంబర్ దాటిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని గద్దెదించే ప్రయత్నం జరుగుతుంది. ఎట్లా గద్దెదింస్తారంటే ఇవాళ ఆయన టీడీపీ సపోర్ట్ తోని, బీజేపీ సపోర్ట్ తోని ఏలుతున్నాడు. ఇలా కాంగ్రెస్ అంతా ఆయనకు వ్యతిరేకం అయిపోయింది. ఆయన కాంగ్రెస్ కాదు, ఆయనే నథింగ్ బట్ టీడీపీ, నథింగ్ బట్ బీజేపీ క్యాండిడేట్ ఆయన. కాకపోతే ఇక్కడ సీనియర్లు కానీ ఇలా ఉద్యమకారులు. ప్లీజ్ కంటిన్యూ సార్. రైట్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజుకొక ట్విస్ట్ అయితే కనిపిస్తూ ఉంది. రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే మరోవైపు స్వపక్షంలో కూడా విమర్శలను ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కత్తి వెంకటస్వామి గారు సిద్ధంగా ఉన్నారు. వెంకటస్వామి గారు నమస్కారం. నమస్కారం. సో ఏంటి అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్? నిన్న కూడా మనం మాట్లాడాం, కొండా సుస్మిత మాట్లాడిన మాటలు నిన్న చూసాం. ఈ అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ లోని సీనియర్లందరికీ కూడా కాస్త ఒక లైన్ మీదకి రావడానికి దోహదపడుతుందా?